నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రేమ బంధం 11వ భాగం వినేద్దాం. హర్ష వెంటనే ఫోన్ కట్ చేసి వెంటనే ముగ్గురికి ఫోన్ కాన్ఫరెన్స్ కలుపుతాడు. హలో, నాకు మీ హెల్ప్ కావాలి అంటాడు హర్ష. చెప్పండి హర్ష గారు అంటారు వాళ్ళు. మీ ప్రైవేట్ జెట్స్ నాకు కావాలి. వై నాట్, యూజ్ చేసుకోండి, ఇట్స్ అవర్ ప్లెషర్ అంటారు వాళ్ళంతా. సరే బాయ్ అని చెప్పి పెట్టేసి తన వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ 3 జెట్స్ అండ్ తన జట్టు ఒకటి కలిపి మొత్తం 4 జెట్స్లో ఆ 4 కంట్రీస్కి వాడి డీటెయిల్స్ చెప్పి మనుషుల్ని పంపుతాడు. తిరిగి వాళ్ళందరినీ ఒకే విమానాశ్రయానికి రమ్మని చెప్పి దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తెచ్చేస్తాడు. బస్సు డ్రైవర్కి అదే విమానాశ్రయానికి వెళ్ళి ఆపమంటాడు. అంతా చేసేసరికి అరగంట పైనే పడుతుంది. అసలు ఆ ఫోన్ అక్షరా కూడా వింది. ఆమె ఎలా ఉందో అని హడావిడిగా గదికి వస్తాడు హర్ష. అక్షర అలాగే బస్సుకి ఆనుకొని కింద కూర్చొని ఎటో చూస్తూ ఉంటుంది. హర్ష వచ్చి ఆమెను అలా చూసేసరికి ఆపుకోలేక ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ ఉంటాడు. అతడి ఏడుపు విని తల తిప్పి చూస్తుంది అక్షర. అతడికి దగ్గరగా వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు? ఇటు చూడు, నేను బాగానే ఉన్నాను అంటూ అతడి తలని పైకెత్తుతుంది. వెంటనే అతడు ఆమెని అలానే కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలి బలం అర్థమైన అక్షర ఇంకెంత టైం ఉంది కన్నా అంటుంది. హర్ష, నువ్వు అలా మాట్లాడుకు, నీకేం కాదు, కానివ్వను. సరే కానీలే, ఇటు చూడు అంటూ లేపి కన్నా నేను చెప్పేది సరిగా విను అంటూ అతడి కళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. కన్నా, నాకు అర్థమైంది, నేను కొద్దిసేపట్లో చనిపోతాను కదూ. హర్ష కళ్ళు ఎర్రగా చేసి కోపంగా ఆమె వైపు చూస్తాడు. ప్లీజ్ రా, ఈ కాసేపు నా మీద కోపం తెచ్చుకోకు. నాకు చనిపోతానని బాధేం లేదురా. కానీ మా అమ్మా నాన్నల్ని చంపిన వాళ్ళని నేను కనీసం ఏం చేయకుండానే వెళ్ళిపోతున్నాను అని కొంచెం బాధగా ఉంది. నా కోరిక నువ్వు తీరుస్తావా అంటుంది. అది చేయటానికి ట్రై చేస్తేనే ఇంతవరకు వచ్చింది అంటాడు. ఏమంటున్నావు నువ్వు అని ఆశ్చర్యంగా అడుగుతుంది అక్షర. అవును, నీ కంపెనీ మీద ఆ రోజు కావాలనే బ్యాడ్ ఇంప్రెషన్ తెప్పించారు. అది నిన్ను దక్కించుకోవాలి అని అలా చేశారని తెలిసింది. అది ఫెయిల్ అయ్యాక మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తారు అండ్ మీ పేరెంట్స్ డెత్ వెనుక కూడా వాళ్ళే ఉండి ఉంటారు అని అనుమానం వచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తే అది నిజమే అని తెలిసింది. వాళ్ళు ఏవో ప్లాన్స్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మనం తప్పించుకోవటం కన్నా ఈసారి కలుగులో ఎలుకల్ని నేనే బయటికి రప్పించాలని అనుకున్నాను. అందుకే పక్కా ప్లానింగ్తో రిసెప్షన్ ఏర్పాటు చేశాను. అనుకున్నట్లుగానే వాళ్ళు అటాక్ చేశారు. ఈ పెళ్ళి అదంతా ఊహించాను, కానీ ఇలా పాయిజన్ అదంతా ఊహించలేదు అంటూ ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తాడు. గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హర్షాన్ని కౌగిలించుకుంటుంది అక్షర. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటాడు హర్ష. నిజంగా నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అమ్మా నాన్నల్ని చంపింది వాళ్ళేనా? వాళ్ళు నీకు దొరికిపోయారు కదూ. ఇంతకీ ఎవరు వాళ్ళు అంటుంది. అలాగే తలదించి రాజేంద్ర అంటాడు హర్ష. వాట్, రాజేంద్ర అంకులా? ఆయన మాకు శ్రేయాభిలాషి కదా. అమ్మా నాన్న చనిపోయాక మా కంపెనీస్ వ్యవహారాలన్నింటిలో ఎంతో సహాయం కూడా ఉండేవారు అంటుంది. అవును, అలా నటిస్తూనే ఇదంతా చేశాడు. వాడి నష్టాల్లో ఉన్న కంపెనీ మీ నాన్నగారు కొని లాభాలు వచ్చేలా చేశారు. అది తట్టుకోలేని వాడు మిమ్మల్ని చంపి ఆస్తిని కాజేద్దాం అనుకున్నాడు. అప్పుడు నువ్వు మిగిలిపోయావు. నిన్ను కూడా చంపేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడే వాడికి వెధవ ఐడియా వచ్చింది. నిన్ను వాడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోద్ది కదా అని. అప్పటికి నీ వయసు తక్కువ అవటంతో నీకు హెల్ప్ చేస్తున్నట్లుగా నటిస్తూ మీతో ఉన్నాడు. మన పెళ్లి గురించి ఎప్పుడైతే తెలిసిందో వాడు మళ్ళీ పిచ్చి ప్లాన్స్ మొదలుపెట్టాడు. నేను వాడికి పూర్తిగా చెక్ పెట్టాలని ఇదంతా చేశాను కానీ అంటూ అక్కడ ఉన్న వాటిని విసిరేస్తూ ఉంటాడు. ఓయ్ ఆపు, ఏంటిది? నేను బాగానే ఉన్నాను, తమరెందుకు ఇలా అయిపోతున్నారు? పోనీలే, నీ వల్ల నా కోరిక తీరింది, ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అంటుండగానే అక్షరాన్ని ఒక్కటి కొడతాడు హర్ష. ఏమే, చనిపోయిన అమ్మా నాన్నల మీద ప్రేమలో కాస్తైనా నా మీద లేదా? వాళ్ళ కోసం చనిపోయినా పర్వాలేదు అంటున్నావు. నా కోసం బ్రతకాలనిపించట్లేదా? ఇంకోసారి చనిపోవటం గురించి మాట్లాడావంటేనా ఇప్పుడే నిన్ను చంపి నేను చస్తాను, గుర్తుపెట్టుకో అని విసురుగా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు.
ఇంతలో వాళ్ళ డోర్ని ఎవరో కొట్టడంతో తలుపు తీస్తాడు. సార్, విమానాశ్రయానికి వచ్చేసాం అంటాడు డ్రైవర్. సరే నువ్వు వెళ్ళు అనేసి రూమ్ లోపలికి వచ్చి, బంగారం చెప్పేది విను, నీకేం కాదు కానివ్వను, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్షర నుదుటిపై ముద్దు పెట్టుకొని బయటికి వస్తాడు హర్ష. డాక్టర్ని పిలిచి, నేను బయట ఉంటాను, రెప్ప కూడా వేయకుండా అక్షరాన్ని గమనిస్తూ ఉండండి, తనేమనిపిస్తుంది అన్నది మానిటర్ చేస్తూ ఉండండి అని చెప్పి వెళ్తాడు. హర్ష బస్సు దిగి నేరుగా విమానాశ్రయం లోపలికి వెళ్తాడు. జెట్స్ రాగానే రూట్ క్లియరెన్స్కి చేసి త్వరగా వచ్చేలా చేయమని ఎమర్జెన్సీ అని చెప్పి మిగతా విషయాలు మాట్లాడి ఫాస్ట్గా బస్సు దగ్గరికి వస్తాడు. ఇంకా 5 గంటలున్నాయి. ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళేలోపు వాడు తప్పించుకోకూడదు అని ఆ కంట్రీస్లో తన వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ విమానాశ్రయాలన్నింటికి మనుషుల్ని పంపి టీనేజ్ రెడ్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని పట్టుకొని ఉంచమని చెప్తాడు. వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తాడు. కొందరు లేదు, దొరకలేదు, ట్రై చేస్తున్నాం అని చెప్తారు. ఈలోపు అక్షర బయటకు వస్తుంది. హర్ష వెంటనే చూసి, బంగారం నువ్వెందుకు బయటకు వచ్చావు అంటూ కంగారుగా వస్తాడు. చెదిరిన జుట్టు, టక్కు వేసిన షర్టు సగం బయటకు వచ్చి బాగా ఏడవడం వల్ల కళ్ళు పీక్కుపోయి దీనంగా కనిపిస్తున్నాడు మనిషి. ఎలా ఉండేవాడు ఈ మనిషి? ఒక్కసారిగా ఇలా చూసేసరికి అక్షర తట్టుకోలేక, ముందు నువ్వు లోపలికి రా అంటూ తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళాక హర్ష ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని, ఏమైందిరా, అంతా బాగానే ఉందా, ఏదైనా ఇబ్బందిగా ఉందా చెప్పు అంటూ అడుగుతాడు. అవును, నాకు బాగా ఆకలేస్తుంది అంటుంది. అనటమే ఆలస్యం. ఇందాక విమానాశ్రయంలో ఆమె కోసం ఫుడ్ ఐటమ్స్ కొంటాడు. అవన్నీ తెచ్చి ముందు పెడతాడు. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో అని ఇందాక లోపలికి వెళ్ళినప్పుడు కొన్నాను, ఇద్దాము అనుకునేలోపు నువ్వే అడిగావు, ఇదిగో తిను అంటాడు. అతడి ప్రేమకి ఆమెకి కన్నీళ్లు తప్ప మాటలే రావట్లేదు. అలాగే కన్నీళ్లతో అతడిని చూస్తుంది. హర్ష అవన్నీ పడేసి, ఏమైందిరా, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని టెన్షన్ పడుతూ అడుగుతాడు. కాదు, నీ ప్రేమని తట్టుకోలేక నా శరీరం దాన్ని కొంత బయటికి పంపిస్తుంది అంటుంది అక్షర నవ్వుతూ. నువ్వు మరీ చెప్తావు, ఇప్పుడు నా వల్లే నీ ప్రాణం మీదకి వచ్చింది అంటూ తల కిందకి దించేస్తాడు. అక్షర వెంటనే అతడి తల మీద కొట్టి, ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగకు, అయినా ఆకలేస్తుందంటే ఇదంతా చెప్తున్నావేంటి అంటుంది. సారీ, ఇదిగో తిను అంటూ ఫుడ్ ఇస్తాడు. ఆమె తీసి ఫస్ట్ అతడికి పెడుతుంది. ముందు నువ్వు తిని బంగారం అంటాడు హర్ష. చూడు హర్ష బాబు, నాకు ఇంకా ఎంతోసేపు ఉందో తెలీదు, ఈ కాసేపైనా నేను చెప్పినట్లు వినొచ్చుగా ప్లీజ్ అంటుంది. నువ్వు ఈ భూమి మీద ఎంతసేపు ఉంటే నేను అంతసేపే ఉంటాను, పెద్దగా తేడా ఏముండదు అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు. అతడిది ప్రేమ అనాలో పిచ్చి అనాలో అంతకు మించి ఏముందో ఆమెకైతే అర్థం కావట్లేదు. మొదటిసారి ఆమెకి బ్రతకాలి అనిపిస్తుంది. అతడి కోసం, కేవలం అతడి ప్రేమ కోసం ఎలా అయినా బ్రతకాలి అనిపిస్తుంది. కాసేపటికి తేరుకొని మళ్ళీ తల మీద ఒకటిచ్చి, పిచ్చి పిచ్చిగా వాగొద్దు అని చెప్పానా, మళ్ళీ అదే చేస్తావు, రా ముందు తిను అంటూ అతడి నోటి దగ్గర పెడుతుంది. నవ్వుతూ ఆమె తినిపిస్తుంటే తింటాడు. అతడికి పెడుతూ ఆమె కూడా తింటుంది. తిన్నాక అలానే కింద కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు హర్ష. అక్షర అతడి తల నిమురుతూ, కన్నా నీకు తెలుసా, నువ్వంటే ఎప్పుడు ప్రేమ పుట్టిందో తెలియదు, కానీ నువ్వు లేకపోతే ఉండలేనట్లుగా అయిపోయింది నా పరిస్థితి. అందుకే ఆ రోజు అంత రాత్రిపూట మీ ఇంటికి వచ్చేశాను అంటుంది నవ్వుతూ. నా పరిస్థితుల వల్ల నీకు ఈ విషయం చెప్పలేకపోయాను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ అమ్మ నాన్న, ఆ ఇల్లు అన్నీ చాలా ఇష్టం. అక్కడ లైఫ్ చాలా సింపుల్గా హ్యాపీగా ఉంటుంది కదూ అని అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో హర్షకి దుబాయ్ నుండి కాల్ వస్తుంది. వెంటనే లిఫ్ట్ చేసి, నాజర్ చెప్పు, దొరికాడా? అవును సాబ్, ఇక్కడే విమానాశ్రయంలో ఉన్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నాజర్ వెంటనే వెళ్ళి వాడిని పట్టుకో, ఫాస్ట్, వాడు ఎక్కడికి పారిపోవటానికి వీల్లేదు, వాడు పోతే నా ప్రాణం పోయినట్లే, గుర్తుపెట్టుకో అని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే హర్ష లేచి, బంగారం నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళి డాక్టర్ని అక్కడ ఉండమని చెప్పి వెళ్తాడు. అప్పుడే హర్ష ఫోన్కి మెసేజెస్ వస్తాయి. సార్ రీచ్డ్,
వెంటనే దుబాయ్ జట్టు తీసుకువెళ్ళిన వాళ్ళకి కాల్ చేస్తాడు. హలో సార్, వచ్చేసాం, లోనికి వెళ్తున్నాం. హలో, సరిగా చెప్పేది విను, వాడు అక్కడే ఉన్నాడు. నాజర్ వాడిని పట్టుకొని ఉంటాడు. మీరు ఫాస్ట్గా వెళ్ళి వాడి దగ్గర మనకి కావాల్సింది ఉందో లేదో కనుక్కొని నాకు ఫోన్ చేయండి. 2 నిమిషాల్లో నాకు ఫోన్ రావాలి అని కట్ చేస్తాడు. హర్ష టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా 2 నిమిషాల్లో ఫోన్ వస్తుంది. మొదటి రింగుకే హర్ష ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు నాజర్ అంటాడు. సార్, వీడేవాడు, వాడి బ్యాగులో ఏవో ఉన్నాయి, బ్లూ కలర్ బాటిల్ అలాగే రెడ్ కలర్ బాటిల్ ఉన్నాయి అంటాడు. నాజర్, నువ్వు లైన్లో ఉండు అని చెప్పి రహీంకి ఫోన్ కలుపుతాడు. మొదటి రింగుకే రహీం కూడా ఫోన్ ఎత్తుతాడు. సార్ చెప్పండి, ఏమైనా చెయ్యాలా అంటాడు రహీం. రాజేంద్ర దగ్గరికి వెళ్ళి ఫోన్ స్పీకర్లో పెట్టు అంటాడు హర్ష. ఎస్ సార్ అని వెళ్ళి రహీం అప్పటికే కోపంతో రాజేంద్రకి ఒక కోటింగ్ ఇచ్చుంటాడు. నీరసంగా పడి ఉంటాడు రాజేంద్ర. రహీం వెళ్ళి లేరా అని లేపి చెప్పండి సార్ అంటాడు. రేయ్, ఆ విరుగుడు ఎలా ఉంటుంది చెప్పురా. హర్ష అలా అడగగానే వాడు దొరికాడా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రాజేంద్ర. ముందు చెప్పురా సార్ అడిగిన దానికి అని మూతి మీద ఒక్కటిస్తాడు రహీం. వాడి దగ్గర 2 బాటిల్స్ ఉంటాయి, రెడ్ ఏమో విషం, బ్లూ ఏమో దానికి విరుగుడు అని చిన్నగా చెప్తాడు. నువ్వు చెప్పింది నిజమేనా అంటాడు హర్ష. సార్, ఏదైనా తేడా జరిగితే ఒక్క మెసేజ్ చేయండి, వీడికి వీడి కొడుక్కి ఇక్కడే నరకం అంటే ఏంటో చూపించేస్తాను అంటాడు రహీం. లేదు, నేను చెప్పింది నిజమే అంటూ స్పృహ కోల్పోతూ చెప్తాడు రాజేంద్ర. హర్ష వెంటనే రహీంకి ఫోన్ కట్ చేసి నాజర్కి కలుపుతాడు. నాజర్, వెంటనే వాడిని వాడి సామాన్తో సహా తీసుకొని వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఈలోపు అదే విమానాశ్రయంలో రూమ్ ఏర్పాటు చేయించి సిటీలోనే బెస్ట్ డాక్టర్స్ని ఇక్కడికి అర్జెంటుగా తీసుకురమ్మని తన వాళ్ళకంతా ఫోన్ చేసి బస్సు దగ్గరికి వస్తాడు. అప్పటికి అక్షర బెడ్ మీద పడుకొని ఉంటుంది. అది చూసిన హర్ష ఏమై ఉంటుందో అని గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసి అక్కడున్న డాక్టర్ కాలర్ పట్టుకొని ఏమైంది అని గట్టిగా అరుస్తాడు. బంగారు ఎందుకు అలా పడుకుంది అంటాడు. ఆ అరుపుకి అక్షర లేచి కూర్చుంటుంది. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంది అక్షర. ఆ మాటకి డాక్టర్ మీద వేసిన హర్ష చెయ్యి పట్టు కొంచెం లూజ్ అవుతుంది. అలాగే చెయ్యి తీసేసి కింద కూలబడిపోతాడు. గుండె మీద చెయ్యి పెట్టుకొని కూర్చుంటాడు హర్ష. అది చూసిన అక్షర పరుగున హర్ష దగ్గరకు వచ్చి కన్నా ఏమైంది అంటుంది కంగారుగా. హర్ష డాక్టర్ వైపు చూస్తాడు. డాక్టర్ బయటికి వెళ్ళిపోతాడు. వెంటనే అక్షర వైపు చూసి గట్టిగా కౌగిలించుకుంటూ నిన్ను బెడ్ మీద అలా పడుకొని ఉండటం చూసి నాకు అంటూ ఏడ్చేస్తాడు హర్ష. కన్నా, నిన్ను వదిలి నీకు చెప్పకుండా పోన్లే, అయినా నువ్వు ఇలా పట్టుకుంటే ఇప్పుడే ఊపిరి ఆగిపోయేలా ఉంది, కొంచెం నెమ్మదిగా పట్టుకోవా అంటుంది. ఆ మాటకి హర్ష వదిలి గట్టిగా నుదుటిపై 5 నిమిషాల పాటు అలాగే పెదవుల్ని ఉంచి ముద్దు పెట్టుకుంటాడు. అతడు ముద్దు పెడుతున్నంతసేపు అతడి కన్నీళ్లు ఆమె మొహాన్ని తడిపేస్తాయి. కాసేపటికి వదిలి ముందులే అని హర్ష లేచి ఆమెకు చేయిస్తాడు. అక్షర లేచి ఎక్కడికి అంటుంది. పద చెప్తాను అని కదలబోతుండగా హర్షకి ఫోన్ వస్తుంది. చూస్తే అమ్మమ్మ అని ఉంటుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మమ్మ అంటాడు. బాబు, ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, మీరెక్కడున్నారు, అక్షర ఎలా ఉంది అంటుంది నాని. అమ్మమ్మ, అక్షర బాగానే ఉంది, అంతా బాగానే జరగాలని ప్రార్థించండి, నేను వచ్చాక మొత్తం చెప్తాను, ఇప్పటికైతే ఇంకేం అడగకండి, వీలైతే నన్ను క్షమించండి అంటూ ఫోన్ పెట్టేస్తాడు. నానికి అసలు హర్ష మాటలు ఏమీ అర్థం కావు, కానీ ఏదో జరిగింది అని మాత్రం అర్థమవుతుంది. నాని వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి నా బిడ్డలను క్షేమంగా చూడు తండ్రి, ఇంకా వాళ్ళని కష్టాలు పాలు చేయకు, వయసుకు మించి అనుభవించారు అంటూ కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.